చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెం గ్రామంలో 13 సంవత్సరాల బాలిక అనుమానాస్పదంగా మృతి చెందింది. కొత్తరెడ్డిపాలెం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న బాలిక ఉదయం స్కూల్ కి వెళ్లి మధ్యాహ్న సమయంలో అనారోగ్యంగా ఉందంటూ స్కూల్ నుండి వెళ్లిపోయిన బాలిక స్కూల్ టైం గడిచిపోయిన తిరిగి రాని బాలిక గ్రామంలో వెతికిన బంధువులు తల్లిదండ్రులు కొత్తరెడ్డిపాలెం గ్రామంలో గ్యాస్ డెలివరీ వ్యక్తి ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉన్న బాలిక డెలివరీ బాయ్ నాగరాజు పరారి. సంఘటనా స్థలం వద్దకు చేరుకున్న తెనాలి డీఎస్పీ రమేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న చేబ్రోలు పోలీసులు మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి మార్చురీకి తరలించారు. హడావుడి వచ్చేసి సూచన పడి దాన్ని పాలు చేతి కూడా ఎవరన్నా అమ్మాయి సార్ వెళ్తలేదు సార్ లోపల బాగుంది సార్ వాళ్ళు తీసుకుని మీరు తీసుకుని మేము క్లూజ్ ఇందాక 5 గంటలకండి అన్న యాడికన్నా తినాలా గుంటూరా తినాలా పిల్లలు బడి నుంచి వచ్చి శైలికి కడుపులో నొప్పి వచ్చి కళ్ళు తిరిగి పడిపోయిందంట అన్నారు. ఏమైంది చూసి చెప్పండి అనేసరికి ఆ ఫోన్లోనే చెప్పారని చచ్చిపోయిందని. మేమంతా వెళ్ళేసరికి వర్షం పడుతుంది. ఇక నేను వెళ్ళలేకపోయాను. నా సౌత్ పిల్లలు ఉన్నాడు, నేను వెళ్ళలేదు. వీళ్ళందరూ వెళ్ళిపోయారు. ఇక నమస్తే అండి, నేను ఎస్టీపీఓ తెనాలి. నా జూరిడిక్షన్లో ఉన్నటువంటి చేబ్రోల్లో కొత్తరెడ్డిపాలెం అనే విలేజ్లో ఒక 13 years బాలిక 7th చదువుతున్న పాప సస్పిషియస్ సర్కమ్స్టెన్స్లో ఆ పాప చనిపోవడం జరిగింది. ఈ రోజున కొన్న నాగరాజు అని చెప్పేసి అతను ఆల్రెడీ మ్యారీడ్, భార్యను వదిలేసి 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ లోకల్ గ్యాస్ కంపెనీ దగ్గర వర్కర్గా పనిచేస్తున్నాడు. అతని ఇంట్లో ఈ పాప యొక్క డెడ్ బాడీ ఉండడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళ బ్రదర్ కూడా మార్నింగ్ పాప స్కూల్కి వెళ్ళిన తర్వాత స్టమక్ ఏక్ అని చెప్పేసి ఫ్రెండ్స్తో చెప్పేసి స్కూల్ కూడా వెళ్ళలేదు. వాళ్ళ బ్రదర్ కూడా ఈ పాపతోనే అతను 9th చదువుతున్నాడు. ఈవినింగ్ 4కి ఈ పాప గురించి ఇంటికి వచ్చిన రాలేదని తెలిసి సెర్చ్ చేస్తూ ఈ నాగరాజు అనే ఇంటికి వెళ్ళి చూస్తాం జరిగింది. కిటికీలోని చూస్తే బయట లాక్ చేసి ఉంది. కిటికీలోని చూస్తే అనుమానం వచ్చి ఇమీడియట్గా లాక్స్ బ్రేక్ చేసి లోపలికి వెళ్ళి చూస్తే పాప చనిపోయి ఉంది. సస్పిషియస్ డెత్ కింద కూడా భావిస్తున్నాం. ఈ నాగరాజు గురించి టీమ్స్ పంపించడం జరిగింది. అతను వస్తే కానీ ఏ విధమైనటువంటి ఇది జరిగిందనేది మనకు తెలుస్తుంది. సమగ్రమైన దర్యాప్తు చేస్తాకి ప్రామిస్ చేసిన టీమ్స్ కూడా స్థానిక ఎస్ఐ చేబ్రోలు అనగా కొన్నూరు రూరల్ సిఐ గారు, తర్వాత కొన్నూరు రూరల్ ఎస్ఐ భార్గవ్ గారు కూడా సీనియర్ ఉండటం జరిగింది. త్వరలోనే ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాం. బాడీ పిఎంకి వెళ్ళి పిఎం సైడ్కి వస్తే కానీ అసలు వాటి ఏం జరిగిందన్నది మనం చెప్పలేని పరిస్థితి. ఇంటి మీద మెడ దగ్గర చిన్న నెయిల్ స్క్రాచెస్ లాగా ఒక చిన్నది కనిపిస్తుంది అని చెప్పి సిఐ గారు ఎస్ఐ గారు బాడీ చూసారు, వాళ్ళు చెప్పడం జరిగింది. పర్సన్ ఐడెంటిఫై చేశారు. అంటే ఆ హౌస్ నాగరాజ్ అనే అతను హౌస్ దాంట్లోనే ఉంటున్నాడు. అతను 3 సంవత్సరాల నుంచి ఆ ఇంట్లోనే ఉంటున్నాడు. ఇతను పనిచేసేటువంటి గ్యాస్ కంపెనీలో
ఆ ఓనర్ గారు ఉండమని చెప్పేసి ఆ యొక్క ఇల్లు ఇస్తాం జరిగింది. అతను ఈ ఏరియా అతనైనా లేకపోతే వేరే చోట నుంచి వచ్చారు? అతను యాజ్ పర్ ది కాల్ డీటెయిల్స్ ఆ పర్టికులర్ బార్బర్ ఎస్ఐ గారు కొన్నూరు రూరల్ ఎస్ఐ గారు చూశారు. కొండపల్లి అని చెప్పి వస్తుంది, అది కూడా డిస్ప్లే చేయకూడదు మనం, ఎందుకంటే కొండపల్లి అనగానే మళ్ళీ మీ మీడియాలో వస్తే అది కొంచెం వాడికి తెలిసి మళ్ళీ ఎఫ్కండ్ పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి అది డిలీట్ చేయండి. ఓకే.